కృష్ణం వందే జగద్గురుం. ఇవాళ మన భగవద్గీతా శ్లోకం తృతీయ అధ్యాయం కర్మయోగంలోని 20వ శ్లోకం. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఈ శ్లోకానికి అర్థం, పూర్వకాలంలో జనకులు వంటి మహారాజులు కర్మ చేయడం ద్వారానే సిద్ధిని పొందారు. అందువల్ల ప్రపంచ శ్రేయస్సు కోసమే అయినా నీవు కూడా కర్మ చేయవలసిన అవసరం ఉంది. ఇతరులకు మంచి మార్గం చూపే ధ్యేయంతోనైనా కర్మను విడిచిపెట్టకూడదు. ధర్మబద్ధమైన కర్మలు చేయడం ద్వారానే మనకు మోక్షం వస్తుంది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యం చేయాలి. One should perform actions not only for personal growth but also to set righteous example for society. Selfless action for the benefits of the world is noble and necessary. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః.